దేవుడు ఏమంటున్నాడు, నేను మరలా వస్తా, నేను ముందుగా పోవడం మీకు మంచిది, ఎందుకంటే మీ కొరకు స్థలములను నివాస పురములను సిద్ధం చేస్తున్నా. మీ అందరి కొరకు నేను మరలా వస్తా, వచ్చి మీ అందరూ నాతో ఉండులాగున నేను మరలా తీసుకొని పోతా. ఒక నివాసపురముకు మనం పోవాలి, అదే పరలోక పట్టణము. ఈరోజు నివాసపురమునకు వారి అరణ్య మార్గం గుండా ఫిలిష్టు దేశం నుండి నడిపించకుండా వారిని ఎర్ర సముద్రము గుండా నడిపించాడు. ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తు రథాలను సైన్యమును నేలమట్టం చేయడానికి. కాబట్టి దేవుడు నిన్ను పరలోకం నడిపించాలి అంటే ఆయన ఏదో ఒక రకంగా నేను నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు. ఈ అంతస్తులు, అందము, బంగారం, వెండి, ఈ సిరి సంపదలు, ఈ యొక్క సకల భోగములు మనకు స్థిరత్వం కావు, కానీ మనకు స్థిరత్వమైన పురము, నివాసపురము, పరలోక పురము. కాబట్టి ఆడికి మనమందరము చేరాలి అంటే మనము మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి,